సాంగ్ నంబర్ 2 సాంగ్ నంబర్ 2 ఉండగలమా నడవగలమా చెప్పగలమా చేరగలమా మరవక నిలవలేమా మాదిరి అయిన యేసయ్యగా. వినండి, ఉండగలమా నడవగలమా చెప్పగలమా చేరగలమా మరవక నిలవలేమా మాదిరి అయిన యేసయ్యగా. ఉండగలమా నడవగలమా చెప్పగలమా చేరగలమా ఉండగలమా నడవగలమా చెప్పగలమా చేరగలమా మరవక నిలువలేమా మాదిరి మరవక నిలువలేమా మాదిరి ఉండగలమా నడవగలమా చెప్పగలమా చేరగలమా. నడవగలమా నష్టాలో ఉన్నాగా కదిలేను కష్టంలో పొందిన కృపగా. నడవగలమా నష్టాలో ఉన్నాగా కదిలేను కష్టంలో పొందిన కృపగా. ప్రకటిస్తే చెప్పగలమా జగలో ఉన్నాయో హాయిగా సహించెను సమస్యలో పొందిన కృపగా. చెప్పగలమా జగలో ఉన్నాయో హాయిగా సహించెను సమస్యలో పొందిన కృపగా. సాధించే ప్రాణం పెట్టి శరీరం మాదిరి అయిన యేసయ్యలాగా ఎందుకు మేము ఉండలేము? నడవగలమా నష్టాల్లో ఉన్న నోవాహుగా? ఆయన కదిలేను కష్టంలో నష్టాల్లో
దేవుని కృప పొందిన పని చేశాడు, ప్రకటించాడు, పట్టుతో ఆయన ముందుకు సాగాడు. నిరీక్షించి రక్షణ ఓడలో ఆయన నిలిచాడు. భూమి అంతా నాశనమైన ఓడలో ఉన్న నోవా కుటుంబం మాత్రం రక్షించబడింది, కాపాడబడింది. కాబట్టి ఎందుకని అలా మేము ఉండకూడదు? ఎందుకను యేసుని మాదిరిగా మేము అలా నడవకూడదు? నా మాదిరి నీవేనయ్యా. ఎంతమందికి ఈ పాట నచ్చింది? చెప్పడం గట్టిగా. అద్భుతమైన అర్థంతో నిజముగా మేము కూడా అలా నడవడానికి అద్భుతమైన ప్రేరణ కలిగిన పాట. రెండవదిగా, ఇంకెవరైనా మాకు కావాలి అని అనుకున్న వారు ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలు మా దగ్గర ఉన్నాయి. సాంగ్ నంబర్ 5, సాంగ్ నంబర్ 5, పరిశుద్ధత నాకు కావాలి. సాంగ్ నంబర్ 5. పరిశుద్ధత నాకు కావాలి, పరివర్తన నాలో రావాలి, ప్రతి అడుగు నీతో నడవాలి, పరలోకానికి చేరాలి. పరిశుద్ధత నాకు కావాలి, పరివర్తన నాలో రావాలి, ప్రతి అడుగు నీతో నడవాలి, పరలోకానికి చేరాలి.
వెంబడించాలంటే నిజంగా పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధతతోనే మనిషి పరిశుద్ధుడిగా, పవిత్రుడుగా, పాపం నుంచి పడినవాడుగా ఉంటాడు. నిజముగా అతి పరిశుద్ధత నీలో ఉన్నట్లయితే, అట్టి మాదిరికరమైన యేసయ్యను వెంబడించినట్లయితే కష్టకాలంలో నీ కళ్ళెదుట ఉంటాడు, శ్రమలో నీకు తోడై ఉంటాడు, ప్రతి విషయంలో నీకు అండగా ఉంటాడు. అట్టి దేవుడిని గట్టిగా తప్పట కొట్టి దేవుడి పడతామా? రైట్, ఇదే పద్ధతి. చివరిగా దేశమా దేశమా నా భారతదేశమా, చివరి పాట అయిన తర్వాత నెక్స్ట్ డ్యాన్సులు ఉంటాయి. రైట్, ఈ పాట పాడుతున్నప్పుడు నిజముగా దేవుడు మా కోసము కష్టకాలంలో ప్రభువా మా తోడు ఉంటారా అనేవాడు కళ్ళగా ఉంటాడు. అది నమ్మటానికి వాళ్ళనైతే నమ్మిన ప్రతి ఒక్కరికి సాధ్యం. రైట్, కాబట్టి గమనించండి, ఈ పాట పాడుతున్నప్పుడు ఆఫరింగ్ వస్తారు బ్రదర్స్, ఆఫరింగ్ ప్రభువుకు కానుకగా ఇవ్వండి. సాంగ్ నెంబర్ 3వ సాంగ్ నెంబర్ దేశమా దేశమా నా భారతదేశమా, దేశమా స్వదేశమా నా మాతృదేశమా. అద్భుతమైన పాటలు. రైట్, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకున్నట్లయితే మీ తోడుగా వస్తాయి, మీ గుండెల్లో ఉంటాయి, మిమ్మల్ని ధైర్యపరుస్తాయి, బలపరుస్తాయి, ఓదార్స్తాయి. అంటే అద్భుతమైన పాటలు దేవుడిని ప్రేరేపడిచేద్దాం. దేవుడు ఇచ్చారు. మీకు కొత్తగా విన్నప్పుడు అర్థం కాదు, ఎందుకంటే నువ్వు కొత్త పాటలు కాబట్టి, న్యూ ఆల్బమ్స్ కాబట్టి అర్థం కాదు. కానీ అది నేర్చుకునేందుకు అర్థం గమనించినట్లయితే నిజముగా మేము కొనుక్కుంటే బాగుండేది, మా దగ్గర ఉంటే బాగుండేది. కనీసం పాట రానప్పుడు కూడా చదివితే నన్ను ధైర్యపరుస్తుండేమో. ఆ రోజు బ్రదర్ చెప్పాడుగా, అని అలాంటి